ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి. వచ్చి రాగానే నాన్న పక్షుల కోసం కట్టిన ఒడ్లు చూస్తుంటే రామచిలుకలన్నీ వచ్చి తింటున్నాయి. చాలా హ్యాపీగా అనిపించిందండి చూడగానే. లాస్ట్ టైం నేను కుండీలో వంకాయ విత్తనాలు వేస్తే అవి వంగ మొక్కలు అయితే వచ్చేసాయండి. అవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టెర్రస్ పైన వేసాను. అది కాయలు ఎలా కాసాయో చూద్దామని టెర్రస్ పైకి వస్తే చూడగానే ఇక్కడ సొరకాయ కనిపించింది అండి. దీన్ని అయితే కట్ చేసేసాను. లాస్ట్ టైం వేసిన వంగ చెట్లు కూడా వంకాయలు కూడా చాలా బాగా కాసాయండి. నేను తెన్నడ వంకాయలు అంటారండి. లాస్ట్ టైం నేను వేసిన మొక్కలు ఇప్పటికి పెద్దవై కాయలు కూడా కాసేస్తున్నాయి. ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. వీటితో గుత్తొంకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది. బీరపాదు నుంచి ఒక చిన్న బీరకాయ కూడా కాసేస్తుంది అండి. ఈ వాము చెట్లు అండి, వీటితో బజ్జీలు వేస్తే చాలా బాగుంటుంది. అంతేకాదు దానిమ్మకాయలు అయితే పూత కూడా వచ్చేసింది అండి. ఒక కుండీలో అమ్మ పుదీనా మొక్క ఒక్కటి వేస్తే చుట్టూ పుదీనా కూడా ఇంక్రీజ్ అయిపోయింది అండి. వాళ్ళ టెర్రస్ గార్డెన్ లో నాకు చాలా ఇష్టమైంది ఈ విరజాజుల పాదు అండి. ఆగస్ట్ మంత్ వస్తే చాలు చాలా మంచిగా పువ్వులు అయితే పూస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.